మరింత బాధ్యతతో పనిచేయాలి అంటున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. తనతో పాటు ఎన్నికల్లో గెలిచిన 20 మంది జనసేన ఎమ్మెల్యే, 2 ఎంపీలను ఆ పార్టీ అధినేత పవన్ అభినందించారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ ఆధ్వర్యంలో అభ్యర్థులతో భేటీ అయిన జనసేనాని మరింత బాధ్యతతో మనమంతా కలిసి పనిచేయాలి, ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి అని ఆయన సూచించారు. వెనుక మనం చూడాల్సింది. అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని, ఈ తీర్పుని గుండెల్లో పెట్టుకుని తీసుకెళ్దాం. దీన్ని అంటే ఈరోజు మీతో పంచుకుంటున్నా. కలగన్నా నేను ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలి. ఇందాక మా నాన్న గారు చెప్తాను, మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు, రుణపడి ఉందంట. నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకుని సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యేకి. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి. అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలటడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడైనా భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే అయితే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను. కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటికి, అది వేరే విషయం, అది కూడా చెప్తాను. కాకపోతే ఎందుకు జీతం అంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి, రక్తం, చెమట, స్వేదం నుంచి వచ్చింది. అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తు రావాలి. అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను. సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం. నిజమైన లా మేకర్, చట్టాలను చేసేవాడు. వీఆర్ ఆల్ లా మేకర్స్. చట్టాలను చేసేవాళ్ళం, చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం. హౌ ఎ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దెమ్. బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు. భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. బాలశౌరి గారు వెళ్తారు రేపు పొద్దున పార్లమెంట్కి. ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన డిబేట్స్లో మాట్లాడాలి ఆయన. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మొట్టమొదటిసారి గెలిచాడు. మీ బాధ్యత మాట్లాడాలి పార్లమెంట్లో, మర్చిపోకండి. పరిచయాలకి వీటికి కాదు, మీరు పార్లమెంట్కి వెళ్తుంది, పని చేయడానికి వెళ్తున్నాం. అది మట్టుకు మీరు ప్రతి ఒక్కరు ఆపాద మస్తకం కింద నుంచి పై దాకా మీరు మర్చిపోకండి బాధ్యత. సో మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే, మా నాయకులందరికీ ఇప్పుడు నాకు ఢిల్లీ వెళ్ళాల్సిన సమయం వచ్చింది, ఎన్డీఏ మీటింగ్ ఉంది. సో మీ అందరి ఆశీస్సులు తీసుకెళ్తాను, మీ అందరి నమస్కారాలు తెలియజేస్తాను. సో నేను రాగానే మళ్ళీ వచ్చి కలుద్దాం. అవినీతి కోటలు బద్దలు కొట్టాం, సరైన బలమైన పునాదులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ అని ఒక సుస్థిరమైన కోట నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై జనసేన, జై హింద్.